కీర్తి శేషులు కృతజ్ఞత జ్ఞాపకాలు జరిగిస్తున్నా కాపులందరూ కూడా వేదికపై రావడానికి ప్రేమగా మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో భవిష్యత్తు సమయంలో వచ్చే ప్రియ కుటుంబము రాష్ట్రాలు సహోదరి సూనాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయం పెట్టుకున్నారు. మా ప్రభా రాష్ట్రాన్ని 2 రోజుల క్రితము సన్నిధిని పిలుచుకున్నారు. మా ప్రభా 66 సంవత్సరాలు మీద రాష్ట్రాలు జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో విడబడినటువంటి కుటుంబ యొక్క ఆదరణ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆదరణ స్తుతి కూడికను బట్టి ప్రార్థిస్తున్నాము. మీ సహాయం నడుపును దయచేయండి. మరి ఆరంభం నుంచి చివరి వరకు ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా చేయడం అందరికీ కార్యక్రమం ఆశీర్వాదకరంగా కుటుంబానికి పరిపూర్ణమైన ఓదార్పును అనుగ్రహించినదిగా జరిగించండి. జరిపిస్తున్న సేవకులను పాల్గొచ్చినటువంటి దైవజనులను బలపరచండి. వీళ్ళ ద్వారా మాట్లాడండి. రావాల్సిన బంధువులు సంఘము స్నేహితులను మా మధ్యను నడిపించి సమస్తంలో మీరే మహిమ పొందుకోమని కుటుంబాన్ని ధైర్యపరచమని మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొచ్చున్నాను.
ఇచ్చిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య మరి పుట్టి పొద్దు పిల్లల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృష్టలోకంలోకి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడోదిగా లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులను మృతులను తీర్పు చేయడం అక్కడ వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు మన పక్షులుండగా విరాదేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలుగు తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనకు ఎడబాటు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనకు ఎడబాటున గురించి రాయబడినదేమనగా, వీని బట్టి ఎనుమెన్నా మేము వధింపబడిన వారు, వధుకు సిద్ధమైన గొర్రెలపని మేము ఎంచబడిన వారు. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానమైనను, ఉన్నవినైనను, రాబోనైనను, అధికారులైనను, ఎన్నైన లోకైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యందు దేవుని ప్రేమ నుండి మనము ఎడబాటు లేదని గుడిగా నమ్ముచున్నాము. సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఎలీషా మిలాంగ గారు చదువుతారు. మీ హృదయంలో కలవరపడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడు. నా తండ్రి యొక్క అనేక నివాసాలు కలవు. నేను ఇలా మీతో చెబుతూ మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను రెండు స్థలంలో వీరును ఉండాలన్నాను. మరలా వచ్చి నా ఇంట్లో ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోతున్నాను. నేను వెళుతున్న స్థలంలో మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గర ఈ వాక్యం కలిగారు. ఆమె 60వ వసంత జీవించి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, భక్తి కలిగిన జీవితాన్ని బట్టి కాపురి యొక్క కుమార్తెగా ఆమె సంఘంలో, సమాజంలో ఆమె ప్రవర్తించిన రీతి, అనేక మందిని ప్రభువులకు నడిపిన అనేక సంఘటనలు, సమయాలు చాలా మందికి జ్ఞాపకమయ్యాయి. విశేషంగా ఆమె చూపిన ప్రేమ, అభిమానం సంఘం పట్ల, కుటుంబాల పట్ల అది ఎంత అమోఘమని తెలియజేస్తాను.
వ్యక్తులు బంధువులను సమీపించారు. ఎక్కువ శ్రావంగా ఉంది. ఆయన తీవ్రమైనటువంటిది భక్తను కోరుకుంటున్నాను. రక్షణగా మాట్లాడాలందరూ కూడా దర్శించండి, ఓదార్చండి. ఈరోజు అది శుభ్రనా ద్వారా నా జీవితంలో నేర్చుకోవాల్సిన ఏమున్నాయో బయలుపరిచి మీరు కుటుంబానికి వాళ్ళకి ఓదార్పు దయచేయండి. మీ చిత్తంలో నిరీక్షణ కలిగి ఉండగలగానికి అందరికీ సహాయం దయచి ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె పరిశుద్ధ నామంలో ఈ ఫోటో అభిషేకం సెంటర్ చేసింది. రైట్. ఫోటో మీద కింద కింద ఉంచండి దయచేసి. ఏంటి వారిని కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క శుభ్యు ఆదరణ వాక్యాలు కృపయు సమాధానం కూర్చొని దయచేసాను. ఆంధ్ర రాష్ట్రంలో సంఘంలో ఒక పరిచయం చేసి ప్రభు సన్నిధికి చేర్చబడినటువంటి ఒక దైవజనులు గోంతు జార్జ్ ఎడిసన్ గారు. జార్జ్ ఎడిసన్ గారు ఆయన యొక్క కుమార్తెలో ఒక కుమార్తె, రెండవ కుమార్తె ప్రకాష్ బాబు గారు, అన్నా సుగుణ గారు ఆదర్శమైన దంపతులు. సెయింట్ పీటర్స్లో సంఘంలో చాలా సీనియర్ పోస్ట్ సభ్యులు. జాన్ జిక్సన్ గారిని చిన్నప్పుడు లోరెడ్ చర్చ్ గారి ప్రసంగానికి వచ్చేటప్పుడు తెలుసు. తర్వాత లూథర్ గిర్లు కూడా ఉన్నప్పుడు తెలుసు. అయితే ఆయన గురించి, ఆయన పరిచయం గురించి ఎప్పటికీ కూడా చాలా గొప్పగా చెప్పడం వింటా ఉన్నాం. ఆయన పరిచర్య దీవెనలు ఈ కుటుంబానికి ఎంతగానో ఉన్నాయని దేవుడు ఆయనకు చేసినటువంటి ఆ పరిచర్య జ్ఞాపకం తీసుకొని బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించినట్టు మనం సాక్ష్యం అవ్వాలి. నేను ఎప్పుడు అన్నా సుబ్బు గారు
భక్తినిచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, ప్రార్థనలు ఇచ్చారు. ఆయన చేసిన ఆ పరిచర్యకు దేవుడు మమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదించాడు. చక్కని క్రైస్తవ కుటుంబాలుగా కట్టాడు. మేము ఆయా చోట్ల ఉంటున్నప్పటికీ ఆయా సంఘాలలో ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు జీవించడానికి సహాయం చేస్తాను అని తెలియజేశారు. ఆమె సిక్కై తర్వాత కోలుకొని స్వస్థపరచబడి వచ్చిన తర్వాత కూడా నేను ఉదయకాలం రాత్రి దిగారు, ఉదయకాలం కలిశాను. కలిసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా ఆమె స్వస్థపరిచారు. సంఘమంతా కూడా ప్రార్థన చేసిందో దాన్ని బట్టి ఆమె నాకు తెలియజేస్తూ ఒక మాట అన్నారు, మా నాన్నగారు మాకు ఏమి సంపాదించలేదు, కానీ ఆయన చేసిన పరిచర్యకి దేవుడు ఒక నిధిని పరలోకంలో ఉంచాడు. మాకు అవసరమైనప్పుడల్లా కూడా దేవుడు ఆ నిధి నుంచి మాకు సహాయం చేస్తారు. మేమెవరిని కూడా అడగలేదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అనేక మందిని ప్రేరేపించి మా బంధువులు, మా తోబుట్టువులు చాలా లక్షలు ఖర్చు అయినప్పటికీ వాటన్నింటినీ కూడా దాన్ని వీటవడానికి దేవుడికి సహాయం చేశారు అని చాలా చక్కని సాక్ష్యాన్ని తెలియజేశారు. మేము అనుకున్నాం ఆమె ఇంకా కోలుకొని బలవంతురాలు అవుతారు అని ప్రార్థన చేస్తాను. ఫ్రైడే ప్రేయర్స్, సండే ప్రేయర్స్లో కూడా ఆమె పేరు లేకుండా వాళ్ళు అన్న సూర్యుడు గారు 6 ఇంకా వాళ్ళ వరకు ప్రార్థన చేస్తారు. ఇవి చనిపోయిందని తెలియజేయగానే ఆ పేరు ఇంకా ప్రచురించలేదన్నా, ఆరోగ్యం వరకు ప్రార్థన చేయలేదు అని అనిపించింది. ఇంత త్వరగా మరణ సిగ్గే ఆమె మరణిస్తుందని నేను అనుకోలేదు. మరలా సిక్ అవ్వడం, సీరియస్ అవ్వడం, మన దినాన్ని మరణించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ప్రభు చిత్తం, ప్రభు మాట, ప్రభు యొక్క పిలుపని మనందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. కొన్ని మాటలు ప్రకాష్ బాబు గారికి, కుమార్తెకు, సోదరులకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. మానవ జీవితం దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన బహుమానం. దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత తన నాసిక రంధ్రంలో తన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అప్పుడు దానికి జీవం లేని మంచి భావంగా ఉన్నటువంటి జ్ఞానం ఈ బికేమ్ ఎ లివింగ్ బీయింగ్. ఆ లైఫ్ని దేవుడు కుదిరాడు. కాబట్టి దేవుడు ఉచితంగా మానవుడికి ఈ జీవాన్ని ఇచ్చాడు. ఇవ్వబడినటువంటి ఈ జీవం నిరంతరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మానవుడు తాను చేసినటువంటి పాపానికి కారణంగా మరణం వచ్చింది తన జీవితంలో. పాల్ గారు దీని గురించి మాట్లాడుతూ పాపము వలన వచ్చే జీవితము మరణము అని తెలియజేశారు. పాపము రానంతసేపు మానవ జీవితంలో జీవం ఉంది, నిత్య జీవం ఉంది. మానవుడు ఎప్పుడు కూడా దేవునిలాగా నిత్యము జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. పాపము రావడం కారణంగా మరణము సంభవించింది. వాళ్ళు అంటాడు, మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కదా, రెండవ ఆదాము ద్వారా జీవం వచ్చింది. ఈ రెండవ ఆదాము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపముతో మరణానికి లోనవుతున్నటువంటి మానవాళికి తిరిగి జీవాన్ని ఆయన అనుగ్రహించారు. ఈ సమయంలో ప్రత్యేకంగా స్వామి ప్రకాష్ గారికి, కుమార్తెకు, తోబుట్టువులకు తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవ విశ్వాసికి మరణం లేదు, మరణము లాభకరం అని పాల్ గారు తెలియజేస్తారు.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం. ప్రభు యేసుక్రీస్తు వారి మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే అది ఒంటిగానే ఉండదు. అది చర్చని ఎడల విస్తారముగా ఫలించింది. ప్రభువు తన మరణ అయిన తదుపరి ఆ ఫలాన్ని ఆయన మరణం తర్వాత ఈ లోకం విస్తారంగా ఫలించినట్టు మనం చూస్తాము. క్రైస్తవ విశ్వాసి కూడా మరణించిన తర్వాతే ప్రభు సన్నిధికి, పరలోకానికి వెళ్ళవలసిన అవసరంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసికి మరణము లాభంగా, జీవించిన ప్రభు కొరకు జీవిస్తాం, మరణించిన ప్రభు కొరకు మరణిస్తాం. మరణించిన తదుపరి జీవితం ఉంది, నిత్య జీవం ఉన్నది అనే గొప్ప అష్యూరెన్స్, అభయహస్తాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉంటారు. ఆ మాటలు ప్రత్యేకంగా మరి మార్త సహోదరుని కోల్పోయినప్పుడు ప్రభు వారి ఒడ్డుకు వచ్చి తెలియజేసినటువంటి మాటలు. ప్రభు క్వశ్చన్ చేశారు. సహోదరుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడని ప్రభు దూరం ఉంటే ఆయనకి కబురు పంపించారు. ప్రభు రాకుండా 3 దినాలు లేట్గా వచ్చారు. వీరిద్దరు సహోదరులు వేసిన ప్రశ్న ఏంటంటే ఒకే ప్రశ్న, ప్రభువా నేను ఇక్కడ ఉండి మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే, మేము కబురు పంపని ఎందుకు రాలేదు ప్రభు? నేను ఎంతగా ప్రేమించాను కదా, మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించారు కదా, ఎందుకు రాలేదు అన్నట్టు ప్రశ్నించారు. ప్రభు వారి దుఃఖాన్ని, వారి వేదనను కనుగొని, వారి దుఃఖంలో వేదనలో పాల్గొని ఏకీభవించి ఆయన యొక్క వారి ఆదరణను వారికి తెలియజేశారు. యోహాను సువార్త అక్కడ రాస్తా అంటాడు, యేసు ప్రభు వారు దుఃఖంలో వేదన ఉన్నటువంటి ఇద్దరి సహోదరులతో కలిసి దుఃఖపడ్డాడు. యేసు కన్నీళ్లు విడిచింది. యేసు కన్నీళ్లు విడిచింది. ఆయన ఆత్మలో కలవరపడుచుడు అని మాట కనిపిస్తుంది. తన బిడ్డల జీవితాల్లో మరణం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, లేదా ఆనందం వచ్చినప్పుడు ప్రభు వారితో ఉండేది. చాలాసార్లు మానవులుగా సడన్గా మన కుటుంబంలో మరణం వచ్చినప్పుడు దేవుని ప్రశ్నిస్తాం. మరే మాటల్లో ప్రభువా నీకు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయినవాడు కాదు, ప్రభువా మా ఇంట్లోనే ఎందుకు, మా అమ్మని ఎందుకు తీసుకున్నాం, నా భార్యను ఎందుకు తీసుకున్నా, భర్తను ఎందుకు తీసుకున్నా, సాధారణంగా ఎంత సడన్గా ఎందుకు తీసుకున్నా అని ప్రశ్నిస్తాను. ఇక ప్రభు ఇచ్చే సమాధానం ప్రశ్నించినటువంటి సోదరుల దగ్గరికి, నేనే పునరుద్ధానమును జీవమునైన నా యందు విశ్వాసం వచ్చి చనిపోయిన వాడు మరలా బ్రతికి, నా యందు విశ్వాసం వచ్చి వాడు ఎన్నటికీ చనిపోడు. మరణించిన తర్వాత జీవం ఉంది, నిత్య జీవం ఉందని ప్రభు ఆయన అష్యూర్ చేశారు. మరి మాట దీన్ని నమ్ముచున్నావా? క్రైస్తవ విశ్వాసిగా మనం దాన్ని నమ్మాలి. దేర్ ఈస్ లైఫ్ ఇటర్నల్ ఆఫ్టర్ డెత్. దాన్ని ప్రభు నిత్య జీవము లేదా పరలోక రాజ్యము అని పిలుస్తారు. క్రైస్తవ విశ్వాసికి ప్రభు మరణం తర్వాత జీవితం ఉందని మరి అష్యూర్ చేయడమే కానీ, మరణము తర్వాత జీవము తప్పగా ఉందని డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మరణం పొంది ఆయన తెలియజేసిన 3వ దినాన్ని తిరిగి లేచాడు.
He demonstrated his power of life over death. పాల్ గారు దాని గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘానికి రాస్తారు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణము ముళ్ళు, ఇది పాపము అని తెలియజేస్తారు. క్రీస్తు ప్రభు వారిని వెంబడించిన, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణించి పునరుద్ధానుడయ్యాడో, ఆయన యొక్క విశ్వాసం వచ్చిన వారు కూడా మరణించిన సరే ఒకానొక దినాన్ని లేపబడతారు, పునరుద్ధానులు అవుతారు. తెస్సలోనికీ సంఘానికి వారు గారు ఇచ్చిన గొప్ప మరణం గురించిన సత్యాన్ని యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన మరణించి పునరుద్ధానుడైనట్టు మనం కూడా పునరుద్ధానం అవుతాం. కొరింథీ పత్రికలోనే పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ ఇది గొప్ప మర్మము, ఇది గొప్ప మర్మము. ఏంటో మర్మము? క్షయత అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో ఈ గొప్ప మర్మాల గురించి మాట్లాడుతూ ఏ విధంగా ఇది క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడుతుంది, మర్త్యమైనది అమర్త్యమైనదిగా ధరించుకుంటారో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ దేవుడు తన శక్తి చేత మన యొక్క దేవ శరీరాన్ని తన మహిమగల శరీరముగా సమరూపము గలదానిగా మార్చింది. ఈ దేవ శరీరాన్ని తన మహిమ కలిగిన శరీరం దానికి సమానమైన దానిగా మారుస్తాడు. అది మరణం. అది ఒక దినాన్ని సంభవిస్తుంది. ఇదిగో ప్రభువుని కలిగి ఆమె మరణించింది. ప్రభువుని వెంబడించి అనసూయ గారు మరణించారు. ప్రభువు తన రక్షకుడు, రాజు అని ఆయన విశ్వసించి ఆమె ఇహలోక యాత్ర ముగించింది. ఇది ప్రభు ఆర్భాటములతో ప్రధాన దూత శబ్దం కెరూబులతో శరూబులు ఆయన రెండవసారి వచ్చినప్పుడు పాల్గొన్నాడు. ప్రభువు నందు మృతి పొందిన మృతులు మొదట లేదు, ఆమె మొదట లేస్తారు. మనమందరం కూడా ఆ యొక్క గొప్ప అనుభవంలోనికి కొనిపోబడతాం. ఆమెను చూస్తామా తప్పక, ఆమెను గుర్తుపడతాం. భౌతికమైన శరీరం కాకపోవచ్చు కానీ మహిమ శరీరంలో కూడా మనం ఫలానా వారి అని గుర్తుపడతాం. అయితే ఇవన్నీ కూడా చెప్పడం చాలా సులభమే, అనుభవించడం చాలా కష్టం. ఇది ఎంతవరకు తన యొక్క భార్యగా జీవించినటువంటి అన్న సుగుడు గారు, స్వామి ప్రకాష్ గారి ప్రక్కన లేదు, ఇదేనా ఇంటిలో కనబడిన తను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు పలకరించడానికి లేదా తల్లి లేదు, భార్య లేదు. చాలా కష్టం. కొన్ని 10 సంవత్సరాలు మనకు సహజీవనాన్ని కలిగి ఒకసారిగా రాకపోవడం, మనందరం కూడా ఉన్నాం కాబట్టి సరిపోయింది. మనందరం మళ్ళా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ప్రకాష్ గారు ఒక్కడే ఇంటికి సార్ అప్పుడు తెలిస్తే కానీ ఆమె విలువ, ఆమె లేని లోటు ఒంటరితనం అప్పుడు ఆయన అనుభవిస్తారు. అయితే ప్రభువుని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మనం ధైర్యపరచవలసిన విషయం ఏంటంటే మనం కూడా ఒకనొక దినాన్ని ఆమె ఎదురు చేర్చబడాలి. మనము ఆమె ఎదురు చేర్చబడాలి కానీ ఆమె మన ఎదురుగా రాదు. ప్రియమైన దేవుని సంగతి, ఈ యొక్క యాత్రలో, ఈ క్రైస్తవ విశ్వాస యాత్రలో మరణము తర్వాత ఉండే జీవితంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి. మన శరీరాన్ని సిద్ధపరచాలి, మన మనస్సును సిద్ధపరచాలి, మన ఆత్మను సిద్ధపరచాలి. మూడు ఎవరైతే సిద్ధపరుస్తారో మరణము వారిని ఏమి చేయదు. ఎప్పుడు మరణం వచ్చినా వారు దాన్ని
స్వాగతిస్తారు. ఎందుకంటే మరణం తర్వాత నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తామని. మీ భార్య లేని లోటు ప్రభు నీకు తీరుస్తాడు. నిన్ను విడువను ఎడబాయనని సెలవించింది. మిమ్మల్ని సృష్టించే దేవుడు, మీ భార్యను సృష్టించిన దేవుడు మీతో ఉంటాడు. మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడని జ్ఞాపకాన్ని తెస్తాడు. మరణము అందరికీ సంభవిస్తుంది. మంచి వారికి, చెడ్డ వారికి, స్త్రీలకు, పురుషులకు ఏ భేదం లేదు, అందరూ మరణిస్తారు. క్రైస్తవ విశ్వాసిగా మనం ఎంతకాలం జీవించమని కాదు, ఏ విధంగా జీవించాం, ప్రభువుని కలిగి సిద్ధపడి జీవించమా లేదా ప్రభువు లేకుండా సిద్ధపాటు లేకుండా నామకార్థపు క్రైస్తవునిగా ఈ జీవితాన్ని ముగించామా లేదా? సిద్ధపడితే ప్రభు సన్నిధికి శాశ్వతం, సిద్ధపడకపోతే ఇదిగో నరకంలోనికి వెళ్ళిపోవాలి. అది దేవుని గ్రంథం మనకి బోధిస్తామని. తప్పక దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని, మీరు ఒంటరి కాదని ప్రభువు సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా ప్రతి దినం కూడా మీతో ఉండి నడిపిస్తాడు. ఆయనకు మరొక పేరు ఆదరణకర్త. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి దైవజ్ఞులు, అదే రీతిగా దేవుని సేవలో సహవాసులైనటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా మరి అన్న సుగుణ గారు విడిచిపెట్టినటువంటి మరి శ్యామ గారికి, అలాగే కుమార్తెకు, కుటుంబీకులకు, తోబుట్టువులకు నా ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేసుకుంటున్నాను. I express my deepest condolences to all of you at this very difficult time. ఈ విచారకరమైనటువంటి సమయంలో, దుఃఖకరమైన సమయంలో మరి నా తరఫున, నా కుటుంబం తరఫున మీకు ప్రగాఢ సానుభూతిని నేను వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నాను. సుగుణ గారు చాలా దైవభక్తి పరులు, తర్వాత చాలా ఉన్నతమైనటువంటి మంచి ఒక దైవభక్తి కలిగినటువంటి భక్తురాలు. మరి అటువంటి ఆమె యొక్క జీవితంలో ఒక అనారోగ్యము, బలహీనత అనేటువంటి స్వామి తన దాసులకు కలిగి మరి ఎన్నో ప్రయత్నాలు, లోక సంబంధమైనటువంటి వైద్యులు మరి చేసినప్పటికీ కూడా, కానీ దేవుని యొక్క చిత్తములో లేనప్పుడు మరి దేవుని యొక్క విడలైనటువంటి వారిని దేవుడు పిలుచుకుంటూ ఉన్నారు. ఏ మనుష్యునికి మరణం అనేది తప్పదు. మరణమే మన యొక్క ప్రధాన శత్రువు, కడపటి శత్రువు. నరునికి ఎవరైనా ఉన్నారా అంటే కడపటి శత్రువు మనకు మరణం. ఆ మరణాన్ని నశింపచేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి ఒక మహనీయుడు, దేవపుత్రుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి సుగుణ గారు దేవుని పిలుపును అందుకొని పరమపదము చేసి మరి స్వర్గస్థులు దేవుని యొక్క
సన్నిధానంలో భక్తకోటి సమూహంలో వారు ప్రభునందు ఆనందిస్తున్నారని మనమందరం కూడా ప్రభువులో మనకున్నటువంటి నిరీక్షణను బట్టి మనం దేవుని వైపే చూడవలసిన వారిని ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో యోబు గారు ఒక మాట, మన కుటుంబంలో ఒక్కరినే కోల్పోతుంది, కానీ యోబు గారు he was so upright, he was so righteous in the sight of God. దేవుని దృష్టిలో అతను ఎంతో యథార్థత గడపడని, భయభక్తులు గలవాడు, ఎవరి గాడ్ ఫీలింగ్. అయినప్పటికీ కూడా యోబుకి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. తన 7 కుమారులను 3 కుమార్తెలను ఒకే సమయంలో కోల్పోయినప్పుడు ఆయన అంటున్నారు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని నేను ఆయనకి స్తుతి కలుగునుగా. అని యోబు మరణంలో కూడా దేవుని అందరి విశ్వాసం నుండి సడలిపోకుండా ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వారుగా యోబు భక్తుడు మాటను తెలియజేస్తారు. ఇలా దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోబు గ్రంథంలో, దర్గ ఆయుష్కాలం అంట పరిమితి కలది. అవర్ డేస్ ఆర్ కౌంటెడ్ ఇన్ ద లార్డ్ అండ్ గాడ్ నోస్ అవర్ కాలింగ్, గాడ్ నోస్ అవర్ అపాయింట్మెంట్, గాడ్ నోస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. ఆయన భక్తుల యొక్క మరణ గడియను దినమును దేవుడు ఎరిగి ఉంటుంది. అందుకని 116 సంకీర్తనలో దావినట్టు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదుగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇది కన్యకరమే, నా మట్టికైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే నాకు లాభం అంటున్నట్టు. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ టు డై ఇన్ లార్డ్ ఇస్ గెయిన్ ఫర్ మీ ఆల్సో. ప్రభువులో ఇది నాకెంతో లాభదాయకమైనటువంటి, ఎందుకంటే భూమి మీద గుడారమైనటువంటి నివాసం అనేకమైన కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, కన్నీరు, వేదనలు, వ్యాధులు, రణాలు అన్నీ కూడా మానవ జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనము నిరీక్షణ లేనటువంటి వారు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథంలో ధర్మ ఆయుష్కారము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసై ఉన్నది. నించజాలని పరిమాణము నీవు వారికి నియమించున్నావు ప్రభువా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో యోబు గారు అంటూ, నా ప్రాణం సమసిపోయిన, నా దినములు తీరు, సమాధి నా నిమిత్తము సిద్ధమైనదని దేవుని వాక్యంలో చెప్పబట్టి ఇక్కడ మనం గమనిస్తూ, నా దినములు తీరిపోయింది, నేను సమసిపోయాను, కనుక ఇక నా కొరకు సమాధి సిద్ధము చేయబడి ఉన్నది. ఈ సమాధిని ఖాళీ చేసినటువంటి ద డెత్ ఆఫ్ జీసస్ ఇస్ దేర్, ద టూమ్ ఆఫ్ జీసస్ ఇస్ అన్ ఎంప్టీ టూమ్. ఎందుకంటే ఆయన మరణాన్ని మరణింపచేయగలిగినటువంటి యేసునాథుడు మనకున్నట్లయితే మన జీవితాల్లో మనం ధన్యులను. నేను ఎక్కువ చెప్పడం ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు రోమపత్రిక 14వ అధ్యాయంలో, అక్కడ ఒక మాట చెప్పబడి, రోమపత్రిక 14:7 దైవ లేఖనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే రోమ 14:7 మనలో ఎవడను తన కోసమే బ్రతుకుతాడు, ఎవడను తన కోసమే చనిపోవడం అనేటువంటి వాక్యంలో చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డ మనలో ఎవడను తన కోసమే బ్రతుకుడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికిన ప్రభు కోసమే చనిపోవచ్చు, చనిపోయిన ప్రభు కోసమే మనం చనిపోవచ్చు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, మనం చనిపోయినను కూడా మనం ప్రభు కోసమే చనిపోవచ్చు. అంటే ఒక క్రైస్తవుని యొక్క మరణాన్ని కూడా దేవుడు ఎంతో విలువనిచ్చాడు. దేవుని మీద ఆయన ధర చెల్లించాడు. కనుక ఒక క్రైస్తవుని యొక్క మరణము ఇది సామాన్యమైనటువంటిది కాదు. దీని వెనకాల గొప్ప చరిత్ర ఉన్నది, దీని వెనకాల గొప్ప మర్మం ఉన్నది. డెత్ ఈస్ ఎ మిస్టరీ అంటారు కదా. ఇట్ ఈస్ ఎ ప్రమోషన్, ఇట్ ఈస్ ఎ కాలింగ్. ఇది ఒక విధమైనటువంటి దేవుని బిడ్డలారా నిత్యత్వముతో కూడినటువంటి పిలుపు. ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ కాల్. The soever accept Jesus Christ as their Lord and Savior. ఎవరైతే ప్రభువుని అంగీకరించి వారు
బ్రతికినను చనిపోయినను కూడా మనం ప్రభు వారమై ఉన్నామంటారు. We all belongs to God. Whether we live or die, we belongs to God. Because Christ died for our sins and He rose again on the third day. He proved Himself that He is the living God through His resurrection. ఆయన సజీవుడైనటువంటి దేవుడిని ఆయన శిలువ మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఈ ప్రపంచ యుగము రెండుగా చేయబడ్డారు, రెండుగా చీల్చివేయబడ్డారు. ఒకటి క్రీస్తు పూర్వం, రెండు క్రీస్తు శకముగా ఎంచబడుతున్నది. దేవుని బిడ్డలారా, డాక్టర్ బిలియన్ గ్రాహం భక్తులంటే ఏదో ఒక దినాన్ని మరణిస్తారు, వీళ్ళని సమాధి చేస్తారు. కానీ గమనించండి, ఆయన అంటాడు, మై హోమ్ ఇస్ ఇన్ హెవెన్. హెవెన్ ఇస్ మై హోమ్. పరలోకమే నేను నిత్యము ఉండవలసినటువంటి నా ప్రభు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారం మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకొని తన పరుగును క్రీస్తులో కడముట్టించి దేవుని యొక్క మహిమలోనికి జీవ కిరీటము పొంది దానికి ప్రభు దాసురాలు దేవుని చెంతకు మరి పిలువబడటం అనేది కుటుంబానికి ఒక కరమైనప్పటికీ కూడా నేనంటే ఒకే ఒక మాట చదివి ముగించేస్తాను. ఒకే ఒక మాట దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రికలో పౌలు గారు నిరీక్షించువారైన మనుషులందరికంటే దౌర్భాగ్యమైన కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కనుక దేవుని యొక్క ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సమస్త విషయాల్లో కూడా మిమ్మల్ని ఆదరించి మీ హృదయ గాయములను కట్టి ఈ ఎడబాటు నుండి దేవుడు మీకు విడుదలనిచ్చి మీ హృదయములను కలవరపడుతుంది. దేవుని ఎందుకు విశ్వాసం ఉంటున్నారు, నా ఎందుకు విశ్వాసం ఉంచుడని ప్రభు సెలవిస్తుండగా విశ్వాసములకు కర్తే దానిని కొనసాగించబడినని యేసు వైపు చూస్తూ ఎదుట ఉంచబడినటువంటి జీవన యాత్రలో ధైర్యంతో గురియకే సాగిపోవటం పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిగా సమస్తమైనటువంటి ఉన్నతమైన లోతైన ఆదరణ దేవుడు మీకు అనుగ్రహించి ఆయన రాకడ పర్యంతము క్రీస్తు ప్రేమలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి బలపరిచి ఆదరించి సంరక్షించుగాక. ఆమేన్. అన్నా సురుడు గారు జార్జ్ ఎవరైనా
years పాస్టర్గా క్రైస్ట్ చర్చ్ నర్సాపూర్లో పాస్టర్ గారు పాస్టర్ సర్వీస్ మా దేవాలయానికి వచ్చారు. అప్పట్లో పిల్లలు ఇంకా చిన్నవాళ్ళండి. పెద్ద పాప మేబీ 12 years, చిన్నమ్మాయి 2 అన్నాసు కూడా 10 years 9 years ఉంటుంది. ఆ చిన్నమ్మాయి మా చెల్లెలు గ్లాడిస్ యానీ క్యాథరిన్ అని తన క్లాస్మేట్, తర్వాత తనతో పాటు పెరిగినటువంటి బిడ్డ. ఇద్దరికి కూడా ఒక కామన్ నేమ్ ఉంది. తన పేరు అన్నా సున్నా, మా చెల్లి పేరు యానీ క్యాథరిన్, గ్లాడిస్ యానీ క్యాథరిన్. అన్నా అనేదాన్ని యానీ అని మేము పిలిచేవాళ్ళు. ఆ విధంగా ఆ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అంటే ఎక్కడ చూడండి, ఎప్పుడు చూడండి, దేవాలయంలో చూడండి, స్కూల్లో చూడండి, ప్లే గ్రౌండ్లో చూడండి, ఇద్దరు ఒకే చోట ఉండేవాళ్ళు. అంత ఫ్రెండ్షిప్ ఉంది. మరి ఇప్పుడు మా చెల్లి యుఎస్లో ఉంది కాబట్టి రాలేకపోయింది. లేకపోతే వాళ్ళ చాలా స్నేహం, చాలా బలమైనటువంటి స్నేహం. ఇద్దరు కూడా దైవ భక్తిలో పెరిగినటువంటి వాళ్ళు, మంచి విశ్వాసంలో కట్టబడిన వాళ్ళు. ఆ బిడ్డ తర్వాత అక్కడ పాస్టర్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలండి. లెంటెన్ ప్రేయర్స్లో ఇంటింటా కూటాలు జరిగేవి. ఇంటింటా కూటాలు జరిగేటప్పుడు, లెంటెన్ ప్రేయర్స్ జరిగేటప్పుడు మా ఇంట్లో గృహపూజలు జరిగేటప్పుడు బైబిల్ పట్టణం చదవమన్నారు. అంటే నన్ను కాదు, మా చెల్లెళ్ళు కాదు, బైబిల్ పట్టణం చదవమంటే ఒక అమ్మాయి ఎత్తింది. ఒక వాక్యం చదివాక 2 వాక్యాలు చదివాక మళ్ళీ ఇంకొక పక్క వాళ్ళు తీసుకున్నాను. అంటే మిగతా 2 వాక్యాలు ఇంకొకరు చదవాలి, ఇంకా తర్వాత 2 వాక్యాలు అలాగ అధ్యాయం ఇచ్చినా లేకపోతే 10 వర్షాలు చదివిన డివైడ్ చేసి చదివితే పాస్టర్ గారు ఆపారు. మనకు ఆ ప్రాక్టీస్ లేదండి లూథరన్ చర్చెస్లో. వాక్యం వెడగొట్టి చదవడం తెలియదు. పాస్టర్ గారు ఆపే అమ్మా చదివితే నువ్వు 10 వచనాలు చదువు, లేకపోతే ఇంకొకరు చదువుతారు, అలా విడగొట్టదు వాక్యాన్ని అని చెప్పారు. రెండవది ఏంటంటే నీతి గల యెహోవా అని పాడతామని. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో సేవని పాడతాం. అలా కాదండి, అది కూడా ఆపేశారు. నీతి యహో యెహోవా, నీతి గల కాదమ్మా, నీతి యహో యెహోవా అని పాడాలి. కాబట్టి కొన్ని కరెక్షన్స్ నాకు ఇప్పటికీ కూడా ఐఎమ్ నౌ 77 years old, 65 సంగతి చెప్తున్నాను, 1965 సంగతి. మరి ఇప్పటికీ కూడా నేను ఆ పాటలు పాడినప్పుడు కానీ, వాక్యం చదివినప్పుడు కానీ ఎప్పుడు విడగొట్టడానికి నేను ఇష్టపడ్డాను. నీతి గల యెహోవా అని పాడగానే నాకు మాస్టర్ వేసిన గుర్తొస్తాను. అయిపోయింది 70
అదే వివేకానంద గారు స్టార్ట్ చేసిన విమెన్స్ కాలేజీ తర్వాత బిఎడ్ కాలేజీ స్టార్ట్ చేశారు. ఆ బిఎడ్ కాలేజీలో వీళ్ళు బిఎడ్ చదివారు. కొన్నిసార్లు గుంటూరులో చదివినట్టున్నారు. బిఈడి కాలేజీలో లెక్చరర్గా వచ్చింది అన్నా సున్నా. అన్నా సున్నాని జాయిన్ చేసే ముందు గడిచిన గారు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి నాతో మాట్లాడేవారు. పిల్లలు ఎలా చదువుతున్నారమ్మా, ఏం చదువుతున్నారు, మరి ఏ సబ్జెక్ట్ నేను చదివించాలి వాళ్ళని. ఎందుకంటే మీ నాన్నగారు 9 రకాల సబ్జెక్టులో మీ 9 పిల్లల్ని చదివించారు. ఆ పెద్ద మ్యాథ్స్ ఆనర్స్. నేను నా పోస్టింగ్ కాదండి, జస్ట్ చెప్పడానికి చెప్తున్నాను. 2వ అన్నయ్య వెటర్నరీ డాక్టర్, 3వ అన్నయ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తర్వాత 4 అన్నయ్య అగ్రికల్చర్ ఆఫీసర్, 5 హోమ్ సైన్స్ లెక్చరర్, 6 జువాలజీ లెక్చరర్, 7 ఫార్మసిస్ట్, 8 బిఎడ్ చదివింది. ఆయన సిండికేట్ బ్యాంక్ మేనేజర్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, నాకు ఇంక చదవక్కర్లేదు, నాకు వస్తే చాలు అనుకున్నాను. వడ్డీ జగన్నాథం గారి పెద్దపాడు చెడు. తర్వాత 9 గ్లాడిస్ యానీ క్యాథరిన్. ఇన్ని రకాల సబ్జెక్టులో నువ్వు చెప్పమ్మా, నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ చదివిస్తాను. సైకాలజీ చదివించారు. ఆ విధంగా ఇద్దరు కూడా మా కాలేజీ నుంచి క్వాలిఫై అయ్యి, అదే బిఎడ్ కాలేజీలో కూడా క్వాలిఫై అయ్యి చక్కని ఉద్యోగాలతో వివాహాలయ్యి స్థిరపడ్డారు. అన్నా సున్నా అలా ఎందుకు వచ్చింది అని అంటే, నేను చాలా బాధపడ్డానండి. చనిపోయిందని తెలియదు, సమాధి అయిపోయిందని తెలియదు. అయిపోయిన తర్వాత చెప్పారు, ఏంటి అన్నా సున్నా చనిపోయింది, నాకు చెప్పలేదు ఏంటి, నాకు చెప్పలేదు ఏంటి. ఎందుకంటే నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. అందుచేత నాకు ఆ వార్త తెలియదు. కానీ నేను ఇక్కడికి క్వార్టర్లెస్ 11కి వచ్చానండి చర్చ్. దేర్ ఆర్ ఓన్లీ 5 people here. ఎందుకంటే అన్నా సున్నా గురించి మాట్లాడాలి, చెప్పాలి అనేటటువంటి ఆశ. అంత మంచి కుటుంబము, మంచి విద్యార్థులు మాకు వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి అనే ఆతృతతో తప్ప నేను వచ్చింది మరి ఏ విషయం కాదు. మరి అందరూ కూడా చక్కగా చెప్పారండి, మంచి వాక్యాల ద్వారా శక్తులు. దానికి చాలా సంతోషం. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఈ ఆదరణ కూటికలప్పుడు మనము ఏం మెయింటైన్ చేయాలండి? టైం మెయింటైన్ చేయాలండి. ప్లీజ్ యాజ్ అన్ ఎల్డర్ నేను చెప్తున్నానండి, ఆదరణ కూటికలప్పుడు టైం మెయింటైన్ చేయాలి. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కాదు, టైం మెయింటైన్ చేయాలి. పెళ్ళికైతే పెళ్ళికొడుకు పెళ్ళిపోతుంది, పెళ్ళైపోతుంది. కానీ ఆదరణ కూడికలో ఎలా ఉంటుంది? మనం అందరం వస్తేనే ఆదరణ కలుగుతుంది. కాబట్టి అటువంటి ఆదరణ కలవాలి. రెండో విషయం, www.com మనందరికీ మొబైల్స్లో తెలిసిన సంగతే ఇది. ఆదరణ కూడికలో కొన్ని వాక్యాలు మనం వింటాం అని వర్షిప్లో ఉంటాం. ఫస్ట్ వర్షిప్ చేస్తేనే మనం దేవుని మహిమ పరుస్తాం, దేవుని ఎంత గురించి అయినా. రెండవ we listen to the word of God. వాక్యం వింటాం, word of God. థర్డ్ witness. ఆ వ్యక్తి గురించి మనం ఏం వింటున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది. చెప్పారు, జన్మలో నేను లెక్కించుకుంటున్నానండి. నా వైపు పరిమాణం ఎంతో జన్మలో లెక్కించుకుంటున్నాడు. 90వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థనలో 12వ వచనంలో ఒక వాక్యం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్టుగా నేర్పుకుంటాం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్టుగా నేర్పు అని చెప్పారు. కాబట్టి నేను కేవలము ప్రియమైనటువంటి బిడ్డ అన్నా సున్నా, వాళ్ళ అక్క కూడా అన్నా సున్నా మరి ముఖ్యం మా చేతితో అటాచ్ అయింది. కాబట్టి ఆ బిడ్డ గురించి నేను మాట్లాడాలి, 2 విషయాలైనా చెప్పాలి అనే ఆసక్తితో వచ్చాను, మీ ముందు నిలబడ్డాను. థ్యాంక్ యూ ఫర్ ద చైల్డ్ ఈవెంట్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. మరి జార్జెట్ సింగ్ గారి
అన్నా సుమని గారు మదర్ మదరు మా నాన్నగారు అక్క అన్న క్లియర్. సో about 40 years ago I left Rajahmundry and went to work in Delhi. I worked there and so I lost connections. Most of the connections are cut off. But I wanted to tell this family is most influential family in upbringing of my own family. So when I failed in intermediate, my uncle, that Reverend Wilson, he was the acting president of Lutheran Church. So he sponsored me to go to Madras, now called Chennai. He sponsored me to go there to do small course while I am compartmentally preparing for my exams. And Reverend Persiana was there. He helped me a lot there. And Reverend V.D. Rao, he is also very influential in our family. Anna Sugana and Vijaya Rodina, they are our Sunday school teachers. Most of the lessons, most of the stories that we learn are from them. Even now, all of a sudden like this, if somebody calls us to speak, I still remember the stories that they have shared. VBS, Vacation Bible School. Most of the lessons are still in my mind. And they are very influential. And this family is not, how do I put this? There are adversity or tragedies. This family is not well versed with. How can I say? They have faced a lot of troubles and problems. At the prime time, they have lost their father. Children I'm talking about, they lost their father at the prime age when they needed father. And my Atta, my aunt, she is a very strong person also. And I do not know how she has managed, how they have handled the death, but they are very influential family in the whole Christian community in and around the Andhra Evangelical Church. And they are, to me, they are the most spiritual, uplifting family. And I learned all the lessons as I told, that in Sunday schools and all that. I wanted to let you know that is not the beginning, birth is not the beginning, death is not the end. And we all know that. I do not know how the other communities and all, how they handle death. I do not know. But we Christians knew that death is a stepping stone, another stepping stone towards progression. So, this much I can tell you, there is no sorrow in death. Anybody who is born into this world, one day they are going to die. So, but our Christian hope is that we are going to be resurrected and we will be standing before God and we can meet others. Meet all. Anna Sugana is now at the other side of the way, but she has all father, mother, and Charlie and all are there. So we do not sorrow much in this because death is another stepping stone towards progression. And this much I can tell you. And please take this message and of course we do miss them. Reverend also said when husband and daughter, when they go home back and they miss her. But this much I can tell you, she is not permanently gone. She stepped to the other side of the way and she is there. And we, among all the family members of, they're all special, but
ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, తర్వాత తమ్ముడు. అయితే ఇందాక మేడం శాంతకుమార్ గారు చెప్పినట్టుగా మా నాన్నగారు నర్సంపూర్ చర్చ్లో పనిచేస్తున్నప్పుడు నేను బాగా చిన్నవాడిని. నాకు నాకంటే పెద్దవాళ్ళ వల్ల నాన్నగారు చర్చ్ పనుల్లో మేము ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాం. రైట్ ప్లేస్ మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఈస్ట్ రోజు సమాధి దగ్గర నేను వెళ్ళేవాడు, అన్ని చోట్ల అలా వెళ్తూ అక్కడ చర్చ్ బెల్ ఒక్కొక్కసారి సెక్షన్ లేకపోతే నేనే కొడుతుంది. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి బెల్ కొడితే ఆ బెల్లం పైకి నాకు వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ అక్కడే పట్టుకునేది పైకి వెళ్ళిపోవడం. ఆ విధంగా వీ ఇన్వాల్వ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ మై ఫాదర్ రైట్ ఫ్రమ్ నర్సంపూర్. ఆ తదుపరి మరి నాన్నగారు సండే స్కూల్ పిల్లల్లో ఎక్కువగా బాగా పనిచేస్తున్నారని ఒక మిషనరీ గమనించి ప్రత్యేకంగా ఆవిడ ఇద్దరు ఆవిడని కంప్లీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ నాన్నగారిని సెలెక్ట్ చేసుకుని బ్యాచులర్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ యువతలో నాగ్పూర్లో చదవడానికి ఆవిడ పంపించి తర్వాత రాజమండ్రి రావడం జరిగింది. సో అప్పుడు రాజమండ్రిలో ఈ సండే స్కూల్కి సంబంధించిన విషయాలు అన్నీ క్రైస్తవ మత విద్యా వార్తలు, క్రీస్తులు ఎదుట, తర్వాత తెలుగు ఇండిజినస్ కార్యక్రమాన్ని కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ వేసుకుంటున్నారు. ఈ విధంగా ఇవన్నీ చేయడంలో అక్క వాళ్ళు నేను ఓల్డ్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ కోర్స్లీ ఎవ్రీథింగ్. అంతేకాకుండా మరి ఈ అన్ని యాంగిల్స్లోనూ మేము మరి ఎక్కువగా కలిసి పనిచేసాం అంతా. నేను ఎందుకంటే అన్నింటికి నేను తోడుగా వెళ్ళేవాడు. అంతేకాకుండా మరి నాన్నగారు అక్క వచ్చినప్పటికీ సరే ఎంఎస్సీ ఎందుకు యూ సైకాలజీ అని ఆయన సజెస్ట్ చేశారు. సో సైకాలజీ సైకాలజీ చదవడం వల్ల అనేకమైన విషయాలు తెలిసి ఆ విషయాలు నాన్నగారు ఎక్కువగా ఏజ్ లెవెల్ క్యారెక్టరిస్టిక్స్ మన చర్చెస్లో అవి ఇంట్రడ్యూస్ చేయడానికి ఎక్కువగా అప్పుడు అక్కతోటి ఇంపాక్ట్ అయ్యారు. ఆ విధంగా మరి అన్నీ జరిగినప్పుడు ఒకరోజు నాన్నగారు మధ్యరాత్రి ఇంటికి వచ్చి మరణించినప్పుడు మరణించే ముందు అక్కతో ఖచ్చితంగా తన వైపు చూసి టేక్ కేర్ అని చెప్పారు. ఎందుకంటే అక్క సైకాలజిస్ట్ కాబట్టి తను అర్థం చేసుకుంటుందని ఆ విధంగా చెప్పి మరి నాన్నగారు ఆ రోజు ప్రారంభించారు. ఆ తదుపరి మరి అనేక రకాలైన ఆదరణ కూడికలు థ్యాంక్స్ గివింగ్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. కానీ మరి మానవులు చనిపోయినప్పుడు ఆదరణ కూడిక జరిగితే అక్కడ విచిత్రమైనలో మరి అప్పట్లో ఉండే ఏజెన్సీ తుప్పు రాజకీయాలకి మా నాన్నగారు ఒక స్కాప్ బోర్డ్ అయిపోయింది. అందువల్ల వచ్చిన పాస్టర్స్, సీనియర్ పాస్టర్స్, అనేకమైన దైవజనులు అందరూ వచ్చి నార్మల్గా కండోలెన్సెస్ చెప్తూ ఉంటారు, లేకపోతే ఆరోగ్య వాక్యాలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ పక్కన నిలబడితే వాళ్ళు ఏమడిగారంటే ఫస్ట్ ఎక్స్క్యూజ్ అయిపోయింది. ఎందుకు ఎక్స్క్యూజ్ అవుతున్నారో నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత అన్ని విషయాలు చెప్పి ఒక పాస్టర్ గారు కళ్ళపూడి దేవసానాయన గారు మాత్రం దగ్గరికి వచ్చి ఆయన డోంట్ వరీ, నీతిమంతుడి పిల్లలు వారి తదనంతరం వర్ధిల్లుతారు అని చెప్పారు. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ చెప్పింది నిన్నటి నుంచి పాస్టర్ గారు అక్క పాస్టర్ గారు చెప్పినప్పుడు ఈవెంట్లు ఉన్నాయి వాళ్ళని చెప్పిన దానికి అసలు ఇంట్రడక్షన్ ఏంటంటే అదే డాక్టర్ కళ్ళపూడి దేవసానాయన గారు నీతిమంతుడి పిల్లలు వారి తదనంతరం వర్ధిల్లుతారని చెప్పారు. సో నేను ఇప్పుడు మరి మా నాన్నగారు చెప్తా ఉన్నాను, నేను ఇంజనీరింగ్ చదువుతానంటే కెనాట్ ఎఫోర్డ్ అయిన ఒక సాధన. అయితే మరి ఫస్ట్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోతే తర్వాతే మరి నన్ను సపోర్ట్ చేసి అన్నింటిలో మరి నాకు సపోర్ట్ చేసి ఈ పరిస్థితి తీసుకుని వచ్చింది. అది ఇట్స్ గ్రేట్ లాస్ ఫర్ మీ. అయితే
రోజు నేను 1 hour కాన్సంట్రేట్ చేస్తూ వెళ్తుంటాను. ఎవ్రీథింగ్ వి యూజ్డ్ టు డిస్కస్ అన్ని యాంగిల్స్లో. ఆ విధంగా మరి మేము మా అమ్మగారు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి అందరి కొరకు ప్రార్థన చేయడం వల్ల ఆ రోజు జరిగిన మెమోరియల్ మీటింగ్లో అందరూ మాట్లాడుతూ పాస్టర్స్ వీళ్ళు ఎలాగా సర్వైవ్ అవుతారు, దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్. నాన్నగారు ఎన్ని హాస్పిటల్ సంపాదించలేదు, హౌ దే విల్ సర్వైవ్ అనేది ఒక క్వశ్చన్ సెయింట్ పాల్స్ చర్చ్లో. అయితే మరి దేవుడు మనల్ని విడిచిపెట్టడం, ఆ విధంగా మేమందరం సర్వైవ్ అయ్యి ఈ విధంగా డెవలప్ అయినందుకు వీ ఆర్ ద లివింగ్ విట్నెస్ ఫర్ యూ ఆల్. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆ రోజున వారు చెప్పిన దానికి అనేక మంది మమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించడం చూడండి అని మరి చెప్పారు. అందుకు మేము సాక్ష్యం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకని నేను మరి కోయిల్లో అనేక సంవత్సరాల ముందు ఎప్పుడు చెప్పినా వీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ వితౌట్ లిమిట్, వితౌట్ ఎనీ డిడక్షన్. మనకు ఉన్న క్రెడిట్ కార్డ్ ఏంటంటే మంత్లీ శాలరీ రాగానే అందులో డెబిట్ అయిపోతుంది. కానీ నేను చెప్తా ఉంటాను, ఐ హ్యావ్ ఏ లిమిట్లెస్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఎందుకనగా మా తల్లిదండ్రులు చేసిన పరిచయం దేవుడు మాకు దీవులు అన్నీ స్టోర్ తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా ఫిజికల్గా ఎదుర్కొన్న మనకి ఆస్తులు ఏం లేకపోయినా ఏది ఎప్పుడు కావాలో మనం ఏటీఎంకి వెళ్ళి ఎంత కావాలంటే అంత డ్రా చేస్తున్నట్టు ఆ టైంకి పర్టికులర్గా ఆ సమయానికి దేవుడు అన్నీ సమకూర్చాడు. నేను చేసిన పనులన్నింటికి ఎక్కడ కూడా ముందు అమౌంట్ ఏది ఉండేది కాదు. అన్ని సక్సెస్ఫుల్గా జరిపించడానికి ఐ హ్యావ్ దిస్ బ్లెస్సింగ్స్ అని నేను ఇదేమో మీ అందరి కరెక్ట్గా చెప్పగలను. అలాగే మరి అక్క సైకాలజిస్ట్ కాబట్టి ఆమె టీచింగ్లో బైబిల్ని ఇన్కార్పొరేట్ చేసి చాలా చక్కగా పిల్లలకి చెప్తా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. అంతేకాకుండా మరి ఆ బీఎడ్ కాలేజ్ స్టాఫ్ అంతా కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చారు, మా అందరూ మ్యారేజెస్ టైంలో వచ్చారు. మాకు మరి ఇతర అక్కలైతే బీఎడ్ కాలేజ్ స్టూడెంట్స్, బీఎడ్ కాలేజ్ స్టాఫ్ అంతా కూడా నాకు అక్కలేదు. ఎప్పుడు కూడా వారు నేను అల్లగానే తమ్ముడని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. నిన్న మరి ఇద్దరు లెక్చరర్స్ వచ్చారు, రిటైర్డ్ లెక్చరర్స్. వారు చెప్పింది మాస్టర్ గారు విన్నారు, ఎటువంటి అటాచ్మెంట్ అనేది అమ్మతో వారికి ఎటువంటి సంబంధం ఉన్నది అంటున్నారు. ఆ విధంగా వీ హ్యావ్ క్లోజ్ అటాచ్మెంట్. అది వారు కూడా చెప్తా ఉండేవారు, ఈ ఫ్యామిలీకి అన్నీ ఇలా ఎలా ఉండాలని ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే అక్క గురించి చెప్పాలంటే చాలామంది మరి కొంచెం ఎక్కువగా పోస్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ షీఈస్ ఎ సీక్రెట్ స్పాన్సర్. అంటే మరి కాలేజ్లో కొంతమంది పిల్లలు తిండి లేక ఒక్కొక్కసారి బియ్యి చదవడానికి వచ్చిన వాళ్ళకి ఫీజు కట్టలేకపోతే లేకపోతే కాంట్రిబ్యూషన్ వస్తే వాళ్ళు ఆపేస్తే అప్పుడు ఆఫీస్ వాళ్ళకి స్టాండర్డ్గా తెలుసు. వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఇంకా ఏమి కానప్పుడు అప్పుడు అక్కడికి వచ్చారు, మేడం ఈ క్యాండిడేట్ సిట్యుయేషన్ ఇది అని అంటే మరి ఎవ్రీ ఇయర్ ఎన్నో ఎవరికి తెలియదు, నా ఒకరికి తెలుసు. మరి అనేక మందికి ల్యాక్స్ ఫీజు స్పాన్సర్. ఎవరికి ఎంత కట్టాలో ఫీజు అది క్లియర్ చేసేసి వాళ్ళ పరీక్ష పంపించడానికి ఆ విధంగా మరి ఎంతోమందిని ఆమె స్పాన్సర్ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడుతుంది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖున వాళ్ళందరూ ఎంతో గురిపెట్టితో జ్ఞాపకం చేసుకుని కొంతమంది ఇంటికి వచ్చి దర్శిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే మరి మనకి మ్యాచెస్ 25-30 ఉన్నట్టు వాట్ యూ హావ్ డన్ ఫర్ మీ అని అడిగినప్పుడు షీ హ్యాస్ అ లాట్ అని నేను చెప్పగలుగుతున్నాను. నా కొరకు ఏం చేస్తావు, టైంలో వచ్చావా లేకపోతే నాకైనా అవసరమైన సహాయం చేసావా అని చెప్తాను. సో షీ డిడ్ ఎ లాట్. బట్ అది బహిరంగ ఎవరికి
తెలియదు. అత్యంత మరి భక్తి విషయంలో కూడా పరిశీలన కాకుండా సూచనలను చాలా తగ్గించుకుని ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా తను చేసింది. చాలామంది ఎక్కువగా చెప్తూ ఉంటారు. నేనిద్దరు రోజు అట్లీస్ట్ 1 అవర్ నేను కార్లో 120 కిలోమీటర్స్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ 1 అవర్ నేను వెళ్ళాలి. సో డైలీ వీఆర్ కాంటాక్ట్ అన్నాను. అయితే లాస్ట్ వీక్ మండే నుంచి ఆ కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఆ విధంగా మరి నాన్నగారు పరిచర్యలో ఇవన్నింటిలో నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీని రీబిల్డ్ చేసి రీఇన్స్టేట్ చేయడానికి సేమ్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయడానికి అందరి వివాహాలను ప్లాన్ చేయడానికి మరి నేను అక్క తమ్ముడు మేము ముగ్గురు ఎక్కువగా అన్నీ చేసేవాళ్ళు. అయితే తమ్ముడు కరోనాలో మరి మరణించడం వల్ల అక్క చాలా పెరిగిపోయింది. యాక్చువల్గా ఆ తదుపరి మరి అక్క మరి మరణించడంతో బోత్ మై హ్యాండ్స్ అండ్ హ్యాండిక్యాప్లో. అయితే దేవుడి మహాభక్తులో మరి తను ఎప్పుడు ఫోన్లో నేను మాట్లాడేటప్పుడు మరి లాస్ట్ ఏప్రిల్లో యాక్చువల్గా నా తమ్ముడు పిల్లల్ని అక్కని కోవిడ్ తీసుకువెళ్ళాలని నేను ప్లాన్ చేశాను. అయితే అప్పుడు జార్నలిస్ట్తో తన సిక్ అవ్వడం వల్ల అది డిలే అయిపోయి ఆ విధంగా వాళ్ళు రాలేకపోయారు. మరి రాలేకపోయినప్పటికీ ఆ సిక్ అవ్వడం వల్ల డైలీ మేము మాట్లాడుకునేటప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడిని. అంటే కావాల్సిన సైకాలజిస్ట్ ప్రిపరేషన్ అంటే ఒకవేళ ఇవన్నీ నథింగ్ మనకి ప్రెజర్స్ హెవెన్ అని ఎప్పుడు మేము ఒకరోజు ఒక టాపిక్ మరి మాట్లాడుకున్నాము. సో షీఈ్ వెల్ మెచ్యూర్డ్ వాట్ షీ హ్యాస్ ఫేస్. ఈ విధంగా మరి తను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే నాకు ప్రార్థించేయండి అని. కువైట్లో కూడా అనేక మంది అక్కడ పేరు బాగా తెలుసు, వారు రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉండేవారు. రికవర్ అయినందుకు వాళ్ళంతా సంతోషించారు. అయితే మళ్ళా సడన్గా జరిగినందుకు వాళ్ళు చాలా బాధపడ్డారు. దేవుని చిత్తం ఈ కెనాట్ క్వశ్చన్. విధంగా మరి నేను ఎప్పుడు చెప్తా ఉండమంటే అనేక సార్లు మరి ప్రయాణిస్తున్నప్పుడు దుబాయ్ కానీ ఫ్రాంక్ఫర్ట్ కానీ మనకి ట్రాన్సిట్ పాయింట్స్ ఉంటాయి ఫ్లైట్స్. మరి క్రైస్తవ జీవితం కూడా ఒక ట్రాన్సిట్ లాంటిది. మనం ఈ లైఫ్ నుంచి నిత్య జీవితానికి వెళ్ళడానికి ఇదొక ట్రాన్సిట్. కాబట్టి క్రిస్టియన్ డెత్ ఈజ్ నాట్ ఎ రియల్ డెత్, ఇట్స్ అ ప్రమోషన్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని నేను ఎంకరేజ్ చేస్తూ మరి అక్క మరణం మనందరికీ అటువంటి స్ఫూర్తిని ఎంకరేజ్మెంట్ని అలాగే ఎంతమంది ఎవరెవరు కోరుకున్నారో వారందరికీ ఒక సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా మరి కొద్ది టైం అయిపోయిందా అండ్ డిజర్వ్ టు టేక్ 1 or 2 minutes. అప్పుడు చెప్తా ఉంటుంది మరి ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ వెళ్ళి స్టూడెంట్స్ని మోటివేట్ చేయాల్సి వచ్చినప్పుడు వారు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ కప్పు గురించి చెప్పాలంటే వాళ్ళ ఇంటలెక్షన్ పిల్లల నుంచి తీసుకురావాలి. మరి టీచర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చెప్పిందంటే ఇది మనకందరికీ అప్లికబుల్ కాబట్టి చెప్తున్నాను. ఒక టీచర్ ఏం చెప్పిందంటే మరి అన్నీ చెప్తే ఈ పిల్లలు కూడా వాళ్ళకి తెలుసు. డిగ్రీ స్టూడెంట్స్ వచ్చారంటే వాళ్ళకు ఎట్టి పరిస్థితులు ఇవ్వరు, వాళ్ళకి అన్నీ తెలిసినా ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. అప్పుడు ఆమె చెప్పి నేను మిమ్మల్ని 5 questions అడుగుతాను, అది మీరు కరెక్ట్గా చెప్తే చెప్పిన వాళ్ళందరికీ చాక్లెట్ ఇస్తారా అందుకని వాళ్ళందరూ వెంటనే చెప్పకుండా ఉన్న వాళ్ళందరూ మరి చెప్పారు. చెప్తే ఈమె తక్కువ చాక్లెట్లు పట్టుకెళ్ళి లిమిటెడ్గా 50 స్టూడెంట్స్ ఉంటే ఒక 30 పట్టుకెళ్ళి అయితే 45 వరకు చెప్పేశారు. ఆమె ఏమైనా చేస్తుందంటే ఆమె ఇప్పుడు కావాలంటే చాక్లెట్ దొరుకుతుంది మీకు, ఎందుకంటే నేను తక్కువ చాక్లెట్లు తెచ్చాను, ఎక్కువ మంది ఆన్సర్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడే కావాలంటే చిన్న చాక్లెట్, లేదు నేను మళ్ళా క్లాస్కి వస్తాను అప్పుడు కావాలంటే మీకు $5 బాగా తీసుకొస్తాను పెద్ద చాక్లెట్లు, ఈ చాయిస్ అయితే తీసుకోండి అంటే మన మానవ మనస్తత్వం ప్రకారం దొరికే కాలం చాలు వాళ్ళకి అని
మాకు చాక్లెట్ ఇచ్చి అని కొంతమంది తీసుకున్నారు, కొంతమంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ 5 స్టార్ బార్. క్రిస్టియన్ లైఫ్లో కూడా మనం చూస్ చేసుకోవాల్సింది చాక్లెట్ ఆర్ లవ్. మరి 5 స్టార్ చాక్లెట్ అనేది మనం చాయిస్. ఎందుకంటే ఆమె అవి అడ్జస్ట్ చేయడానికి అలా చేయడం, కానీ ఈరోజు మనం మరి 5 స్టార్ చాక్లెట్ అంటే యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి వర్స్ ఐ లైక్ వెరీ మచ్ జాన్ 14:6 నుంచి యేసు ప్రభు నేను మరలా వచ్చి దేవుడి ప్రదేశంలో మిమ్మల్ని కొనుక్కోవాలి. ఈరోజు మనం చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అండ్ డిఫరెన్సెస్. బిజినెస్ క్లాస్ ప్రయారిటీ లేదా ప్రీమియర్ ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ద సేమ్ స్టేటస్ నేను చోట మీరు ఉంటున్నారు. మరి స్టేటస్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి అటువంటి దానికోసం మనం 5 స్టార్ చాక్లెట్ని ఎన్నుకోవాలని అక్కడ అక్కడ చెప్పిన ఇల్లస్ట్రేషన్ మీకు కొంత చేస్తూ నేను ఎప్పుడు చెప్పేవాడు ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ దేవుడికి ప్రిపేర్ అని నేను ఇండైరెక్ట్గా కొంచెం అక్కడికి రోజు చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ వదిలేస్తున్నాను, పీస్ఫుల్గా నేను ఎదురు చూస్తున్నాను చెప్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక రకంగా మరి ఫిజికల్గా డిఫాల్ట్ అయినప్పటికీ ఒక రకంగా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆత్మీయంగా ఆమె చాలా చివరిలో స్ట్రగుల్ ఈ మెడిసిన్స్ ఇవన్నీ ద్వారా చాలా ఇబ్బంది పడింది. వాటన్నిటి నుంచి దేవుడు ఆమెకు ప్రశాంతత, రియల్ రెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ విశ్రాంతి నిలయంలో మరి ప్రభు వచ్చే వరకు ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉంటుందని, తర్వాత మరి ఆమె మంచి ప్లేస్కి తల్లిదండ్రులని ప్రభు ఉన్న ప్లేస్కి వెళ్ళి సంతోషంగా ఉందని నేను నమ్ముతూ నేను ఆదరించుకుంటూ నేను ప్రభువుకు సంతోషిస్తున్నాను. మరి ఈ వాక్యాలు నాకు ఇంతవరకు గురువులు చెప్పింది కాకుండా అందరికీ మరి ఇది స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగించుతున్నాను. గురువులకు శ్రేయోగాషులందరికీ కూడా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అన్నాసుగుణ గారు మీకు అందరూ ఆశ్చర్యపోవచ్చాను. శాంపిల్ ప్రకాష్ బాబు గారి 3వ బాబు గారు అన్నాసుగుణ ఈ విధంగా రిలేషన్లో చెల్లవుతుంది. ఆవిడలో నేను చూసినటువంటి విషయాలు ప్రస్తావించి నేను ముగిస్తాను. లాస్ట్ గారు దాని నుంచి 3 నిమిషాలు అంటున్నారు, కానీ 3 నిమిషాలు ఎవరు చెప్పలేదు. నేను ప్రయత్నం చేస్తాను. ఈవిడ ఎప్పుడు ఎవరు స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉండేవారు. ఎవరి దగ్గర చిరాకు పడుతున్నట్టు కానీ ఇబ్బంది పడుతున్నట్టు కానీ ఎప్పుడు నేను గమనించలేదు. నా వివాహం అయిన తర్వాత రోజుల్లో వివాహం అయింది జల్లూరులో. ఆ సందర్భంలో మరి అన్నాసుగుణాన్ని కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం అనే విషయాల్లో నేను బాధ్యత తీసుకొని చేయడం జరిగింది నా వివాహం. అప్పటి నుంచి చూశాను తను చివరి దశలో కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించిన పైకి మాత్రం చాలా చిరునవ్వుతోనే కనిపించారు. నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉన్నట్టుగా కనిపించడం జరిగింది. రెండవ లక్షణం ఏంటంటే బంధుప్రీతి ఎక్కువ. బంధువులు అంటే చాలా ఇష్టం. ఎవరిని ఎలా ఆదరించాలో, ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసినటువంటి ఆవిడ. మరి వీళ్ళకి ఏంటంటే ఇద్దరు తమ్ముడు కదా, ఇద్దరు తమ్ముడితోటి ఎప్పుడెప్పుడు మాట్లాడాలో ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మాట్లాడుతూనే ఉండేవాడు. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. వాడు అంతగా అటాచ్మెంట్ అన్నమాట. ఆయన కార్లో వెళ్తూ మెసేజ్ చెప్తూ ఉండేవాడు. ఈవిడ వంట చేసుకుంటూ మెసేజ్ ఉంటాడు. తన తమ్ముడు చేస్తున్నట్టు సేవా పరిచర్య గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. అలాగే ఎప్పుడు ఇబ్బంది పడ్డారంటే మదర్ చనిపోవడం ఒక ఎత్తు, చిన్న తమ్ముడు చనిపోవడం మరొక ఎత్తు.
ఈ 2 షాకింగ్ న్యూస్లు ఆవిడని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తాం. అయినా కూడా ఆయన ఇబ్బందులన్నింటినీ పెరుమిగుకుని ఆవిడ ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. నాతో కలిసి ఎంతో సరదాగా గడిపేటువంటి వారు. ఏప్రిల్ 20వ తారీఖున ఈ సంవత్సరంలోనే ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు. అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ అన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు. వల్ల చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయారు. మరి హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఏం పర్వాలేదని దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటనే చెప్తూ ఉండేవారు తప్ప నాకైతే ఇలా జరగాలనేటువంటి తపనలో ఉన్నట్టు అనిపించింది. మీరు చివరిగా ఒక మాట చెప్పి నేను చూపించేస్తాను. ఇప్పుడు మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆదరణ వాక్యాలు చెప్పడం కాదు, కానీ మనం చేతల్లో చేసి చూపించాలి. ఎందుకంటే భార్య లేని భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఈ లోకంలో అందరికీ చాలామందికి తెలుసు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బాధ్యత ఏంటంటే కుమార్తె యొక్క వివాహం. ఆ కుమార్తె యొక్క వివాహం చేయడానికి డబ్బులైతే మన దగ్గర ఉండొచ్చేమో, కానీ మోడల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఆ రకమైనటువంటి మోడల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించేటువంటి విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు సుఖ నేను యాక్చువల్గా అండ్ ఫ్రమ్ గుంటూరు. నాకు సుఖ నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయినప్పుడు తను 79లో మా కాలేజీలో బిఎడ్ చేసింది. అప్పటి నుంచి తెలుసు. మీ అందరికి చాలామందికి తన చిన్నతనం నుండి తెలుసు. నాకు తను ఒక ఉపాధ్యాయురాలాగా అప్పటి నుంచి నాకు తెలుసు. బిఎడ్ స్టూడెంట్గా కూడా షీ యాక్సెప్ట్ హర్సెల్ఫ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎంఎడ్ చేసినట్లున్నారు. తర్వాత ఇమీడియట్గా మా కాలేజీలోనే మళ్ళీ సైకాలజీ లెక్చరర్గా వచ్చారు. అప్పటి నుంచి తను నా కలీగ్గా నాకు చాలా బాగా తెలుసు. నేను గమనించింది ఏంటంటే ఆ టైంలో తను జాబ్లో జాయిన్ అయిన కొద్ది రోజులు వాళ్ళ ఫాదర్ మరణించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్కి ఫుల్ సపోర్టు. మొత్తం ఫ్యామిలీ విషయంలో షీ టుక్ ది రెస్పాన్సిబిలిటీ. ఎంత బాధ్యత తీసుకొని వాళ్ళందరి విషయం, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళతోనే కదండి, వాళ్ళ ఉద్యోగాల విషయం, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయం, అదంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ పిల్లల విషయం కూడా తను ఎంత శ్రద్ధతో ఎంత బాధ్యత తీసుకుని ఎంత కన్సర్న్ చూపేదో నాకు చాలా ఆశ్చర్యంగా వేసేది. ఇంత మంచి పేరుకు తగినట్లు మంచి గుణవంతురాలు సుగుణ. మరి నాకైతే నా విషయంలో వస్తే తను కుటుంబ సభ్యులతోనే అంత కన్సర్న్ బాధ్యత కలిగి ఉందని అనుకోవద్దు. నేను కంప్లీట్ లెక్చరర్ని. అయితే మరి ఎప్పుడైనా నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబుని పెద్ద బాబుని తీసుకొని వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎంతో రోజంతా చాలా కేర్ తీసుకుని ఎంత ప్రేమగానో చూసేవాళ్ళు. వాళ్ళ మదర్లో ఉన్న ప్రేమే శివుడిలో కూడా ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. అంతేకాకుండా 2000 సంవత్సరంలో మా చిన్నబాబు లుకేమియాతో వెల్లూరులో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా సీరియస్ అయిపోయింది. డాక్టర్స్ నో హోప్ అని కూడా చెప్పారు. అయినప్పటికీ టైంలో నేను కాలేజీలో మరి నాకు నా అవసరంతో ఉండి కాలేజీ వాళ్ళు పిలిపించేసరికి వచ్చామన్నమాట. వస్తున్నప్పుడు మా వాడు అడిగాడు, అమ్మ వచ్చేటప్పుడు రొయ్యల కూర తీసుకురావా అని అడిగాడు. రొయ్యల కూర తినాలని ఉంది, రొయ్యల కూర తీసుకురావా అంటే నేను ఇంటికి వచ్చి చెప్పాను. తర్వాత కాలేజీలో కూడా షేర్ చేసుకున్నాను. ఎక్కడ పట్టించుకోలేదు కానీ సుమనగారు నేను మళ్ళీ తిరిగి జయంతి సాయంకాలం కూర తీసుకొచ్చి మేడం బాబు పట్టింది అది ఎంత కూర అడిగాను అని చెప్పి తీసుకొచ్చాడు. అది తీసుకెళ్ళి మా గ్లాస్లో ఉన్నప్పుడు
చనిపోయాక మాకు ఎవరికి కనపడలేదు కానీ సున్నాకే కల్లో వచ్చి కనపడి ఆంటీ ట్రైన్లో హాస్పిటల్లో అని కనపడుతున్నాను. ఆంటీ ఈ హాస్పిటల్లోనే నన్ను ట్రీట్ చేశారంటే నాకు ట్రీట్మెంట్ ఎక్కడే జరిగిందని చూపాను. అలా తను షేర్ చేసుకుంది. చాలా మంచిదండి సున్నా, చాలా మంచిది, చాలా బాధ్యత కలిగింది. మరి ఏంటంటే వాళ్ళ తమ్ముడు చెప్పారు స్టూడెంట్స్ విషయంలో, అది నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కాదు కానీ విజయనగరంలో ఆ స్టూడెంట్స్ పడే కష్టాలు, ముఖ్యంగా మౌపిల్లలు వాళ్ళు ఎంత డబ్బులు లేని పరిస్థితులు ఉండేవి. ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కదా. అలాంటప్పుడు మేము మాట్లాడుకొని షేర్ చేసుకుని అలాగా ఎంతోమందికి తను హెల్ప్ చేసింది. అందుకని స్టూడెంట్స్కి చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. టీచింగ్ కూడా ఎక్సెల్, చాలా బాగా చెప్పేది. ట్రైనింగ్ కాలేజీలో చెప్పినప్పుడు అక్కడ స్టూడెంట్స్కి, విజయనగరంలో చెప్పినప్పుడు అక్కడ స్టూడెంట్స్కి, ఆ తర్వాత ఏఎల్ కాలేజీలో రిటైర్ అయ్యింది, ముగ్గురు ఏఎల్ కాలేజీలో రిటైర్ అయ్యింది. ఎప్పుడైనా సున్నా మేడం ఉందని ఎంతగానో ప్రేమగా సంతోషిస్తుంది. ఎందుకంటే అంత ప్రేమ కలిగింది, అంత మంచిది. కాబట్టి మరి నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఒక కొలీగ్గా చెప్పేసి మీతో చెప్తాను. స్టూడెంట్గా, టీచర్గా, టీచింగ్ విషయంలో చాలా డెడికేటెడ్గా చేసేది. ఒక టీచర్గా డెడికేటెడ్ వర్క్ చేసేది, రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఎంతో సర్వీస్ చేసేది, స్టూడెంట్స్ కూడా ఎంతో హెల్ప్ చేసేది. మరి ఇంట్లో కూడా ఒక చెల్లిగా, ఒక భర్తగా, ఒక అక్కగా, మరి పెద్దమ్మగా, చిన్నమ్మగా, అక్క, అన్ని విషయాల్లో కూడా వాళ్ళందరికీ, బంధువులందరికీ కూడా తను ఎంతగానో డెడికేటెడ్గా, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేది. అటువంటి చిన్న ఆ మధ్య అంటే మాకంటే చిన్నది కదండి, అందుకని నేను చాలా బాధపడ్డాను. నాకు నేనైతే రావడానికి అసలు నాకు బాగాలేదు, వాళ్ళు ఎలాగన్నా రావాలి అని చెప్పేసి నేను వచ్చి మాట్లాడుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నాకు తెలియజేస్తాను. బాబు, శామ్, బాబా మీరు, అలాగే కిటియా, జీవిమారి గారు, మిగిలిన తమ్ముళ్ళు, బంధువులంతా కూడా సున్నా ఎలాంటి మంచి మార్గాల్లో నడుచుకుంటూ అవన్నీ మనం చెప్తున్నాం, వింటున్నామన్నీ చేస్తున్నారు కదా, అవి మనసులో పెట్టుకొని సంతోషంతో వెళ్ళిపోయి నేను బాధపడుతున్నాను. సంతోషంతో మరి మీరు ఆ విధంగా నడుచుకుంటూ దేవుని మహిమపరచాలని మరి ఒకసారి వర్ణం తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన దైవజనులు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున చెల్లిస్తున్నానండి. నేను అన్నా సుగుని గారికి, మంత్రిని శాంగల్ ప్రకాశ్ గారికి బ్రదర్. మా వదిన చాలా హైదరాబాద్లో ట్రీట్మెంట్, మా బాబు జాన్ ప్రణీత్ అన్న చికామణి గారు గృహంలో, మా గృహంలోనే హైదరాబాద్లో ట్రీట్మెంట్కి వచ్చారండి. కానీ చాలా ప్రార్థనా పత్రాలు మేమందరం ప్రార్థన చేసాం. వదిన గురించి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసాం. ఆ దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు అని మేము విశ్వసించాం. మా అన్నయ్య కూడా చాలా సర్వీస్ చేశాడు. ఆ విషయం చాలా కష్టపడ్డాడు. ఈ విధంగా నేను మా వదిన గురించి మాట్లాడాలని నేను అనుకోలేదు. అంత త్వరలో ఆవిడ ప్రభు సన్నిధికి చేరుకుంటుందని నేను అనుకోలేదు. దేవుడు ఆ బిడ్డ యొక్క ఆత్మని ఆయన సన్నిధిలో ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. విడిచిపెట్టిన మా అన్నయ్య సుజీకి కూడా ఆదరణ కలిగజేయాలని, ఆ కుటుంబానికి నేను విడుగును ఎడపాయనని ఆయన వాక్యాలు సెలవించున్నాడు. కాబట్టి ఆ కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో, అదేవిధంగా సుజీ విషయంలో కూడా మేము, అన్నయ్య విషయంలో కూడా మేము అన్ని విధాలు ఆదుకుంటామని మేము సభాపక్షంగా మేము
సఫర్ అయింది. హైదరాబాద్లో మా గృహంలోనే, మా బాబు వాళ్ళ గృహంలోనే ఉండేది. మా వాళ్ళ బాబు అదేవిధంగా అందరం చాలా ఇది ఫెడరేషన్ ప్రార్థన చేసి ఉన్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టి విలువగలదు కాబట్టి ఆ విషయంలో ధన్యురాలు. మా వదిన యొక్క ఆత్మ ప్రభు సన్నిధిలో ఉందని మేము విశ్వసిస్తున్నాము. మన క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఆయన రెండవ రాకడలో వదిలి యొక్క ఆత్మలు కూడా ఎత్తబడతాయి కాబట్టి ఆవిడ యొక్క ఆత్మ కూడా మనం రెండవ రాకడలో ఆవిడని మా అన్నయ్య అదేవిధంగా శృతి అందరూ కలుసుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ ప్రభు నామమున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. నా యొక్క భార్య శ్రీమతి అన్నాసుగా ఈ యొక్క సంస్మరణ సభకి చేసిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా భార్య ఇంచుమించు 5 నెలల నుండి ఎంతగానో సఫర్ అయింది. నేను హైదరాబాద్ ఇక్కడ ఇంచుమించు 2 నెలలు ఈ రాజమండ్రిలోనే అనేక హాస్పిటల్స్ తిరిగినాం. అయితే ఇక్కడైతే నేను ఇక బ్రతికను, తప్పకుండా హైదరాబాద్ వెళ్దామని చెప్పి ఉంది. అయితే నా తమ్ముడు యొక్క కోడలు కిమ్స్లో ప్యాథాలజిస్ట్గా డాక్టర్గా పనిచేస్తుంది. తప్పకుండా అక్కడికి వెళ్ళాలని, ఆ హాస్పిటల్లో నేను వెళ్ళాలని కోరుకుని మరి అక్కడ హైదరాబాద్కి ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. అయితే తనకి ఒకదాంట్లో అలాగా ఆ యొక్క జాండీస్ నుంచి అప్పుడు జాండీస్గా లివర్ బ్యాలెన్స్ చేశారు, లివర్ కంట్రోల్ ఆపరేషన్ జరిగింది. మరి అలాగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తనకి అరైజ్ అయ్యాయి. అయితే నేను ఇంచుమించు 4-5 నెలలు హైదరాబాద్లో ఉండి నేను తన ట్రీట్మెంట్ ఇప్పించాను. అయితే దేవుడి యొక్క మరి ఒక పట్ల మరి ఎందుకో దేవుడు తప్పకుండా తనని స్వస్థపరుస్తాడని నిరీక్షించాను. చాలా సఫర్ అయ్యాను, తను కూడా చాలా సఫర్ అయ్యాను. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా బావమరిది అయినటువంటి జోసెఫ్ ఎడిసన్ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆయన కోవిడ్ నుండి వచ్చి మరి తన అక్క విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని హాస్పిటల్ దగ్గర ఇంచుమించు 10 రోజుల నుండి మాకు సహాయంగా ఉన్నారు. అలాగే మా చెల్లి మెర్సీ రాణి, ఇంకా ఆమె ఆ సెలవులకి చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు తను ఎంతగానో సహాయంగా మరి వాళ్ళ యొక్క హౌస్ అమ్మాయి కూడా ఉంది. మొట్టమొదటిగా మా తమ్ముడి కొడుకు దగ్గరికి వెళ్ళాను తీసుకుని, అక్కడ నుండి తన గృహానికి తీసుకుని వెళ్ళి తనకి ఎంతగానో పరిచయం చేసింది సుగుణాకి ఆపరేషన్ విషయంలో. వారిద్దరూ ఎంతో సహాయ సహకారిగా ఉన్నారు, మమ్మల్ని ఎంతో ప్రేమించారు. జోసెఫ్ ఎడిసన్, మెర్సీ రాణి అన్ని విషయాల్లో ముఖ్యంగా మరి ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు వారు మమ్మల్ని ఆదరించి ఆ యొక్క హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కూడా వారు మమ్మల్ని ప్రేమించి అక్కడ మాకు సహాయ సహకారిగా ఉన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ మేము చెకప్కి వెళ్ళాము. అయితే అసలు ఏమీ సింప్టమ్స్ లేవు. జూన్ 15వ తారీఖుని మేము సడన్గా మిడ్నైట్ తనకి కాఫ్ కింద రావడం, అక్కడికి శాచురేషన్ డౌన్ అవడం, అలాగే లంగ్స్ నిమోనియాతో బాగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తను శాచురేషన్ పడిపోవడం వల్ల, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల మరి ఐసీయూలో పెట్టి 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాం. అయితే దేవుడి చిత్తం అందరూ ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా మా సెంటిమెంట్ సోదరులను చెప్పి మన మాస్టర్ గారు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం సుగుణ గురించి ప్రార్థన చేసేవారు.
అయితే స్వస్థపడి క్షేమంగా ఇంటికి వచ్చాం ఆపరేషన్ అయిన తర్వాత. కానీ ఈ చర్చలో సాక్షి కూడా చెప్పింది. మరి అయితే తప్పకుండా మరి తను స్వస్థపడి ఆరోగ్యం కోరుకుంటున్న సమయంలో సడన్గా ఇలా జరగడం మరి ఎంతగానో మమ్మల్ని ముఖ్యంగా నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా కుమార్తెని విడిచి వెళ్ళిపోయింది. ఇది నాకు చాలా తేడా, చాలా పరిచయం చేసింది. తనకి తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం పొందుతుంటుందని ఎంతగానో నేను సంతోషిస్తాను. కానీ దేవుని చిత్తం ఏమైంది నాకు తెలియదు. నన్ను విడిచిపెట్టిపోయింది, నా కుమార్తెను విడిచిపెట్టిపోయింది. ఈరోజు ఇక్కడ ఆదరణ వాక్యాలు చెప్పినటువంటి అందరికీ మరి ఆ ఆదరణ వాక్యాన్ని నేను తీసుకుంటూ నా యొక్క జీవితాన్ని, నా కుమార్తెని నేను ముందుకు నడిపించుకుంటూ ఆయన సన్నిధిలో మరి నేను జీవించడానికి సిద్ధపడుతూ మరి తను ఎంతగా తన యొక్క జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించుతూ ఆ విధంగా నేను ముందుకు కొనసాగుతున్నాను. మీ అందరి యొక్క ఆదరణ, మీ అందరి యొక్క సపోర్ట్, అలాగే నా యొక్క ఫ్యామిలీ, నాకు 4 అక్కలు, అలాగే ఒక తమ్ముడు, 2 అక్కలు చనిపోయారు, 3-4 అక్కలు ఉన్నారు. బావలు, వారి యొక్క ప్రేమ, అలాగే తమ్ముడి యొక్క కుటుంబం, ముఖ్యంగా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినటువంటి నా తమ్ముడి కుమారుడు, నా కుమారుడే, నా కోడలు చిక్కామణి, వారి గృహంలో ఉండి నేను నాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి అలాగే నా బావమరిది జోసఫ్ ఎడిసన్, అలాగే నా చెల్లి మెర్సీరాణి, వారు అమ్మాయి కూడా ఉన్నప్పుడు అక్కడ చాలా కాలం ఉండి అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాం. దేవుడు మరి వారందరినీ వారి ఇచ్చిన సపోర్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ఆదరణ కొడుకు చేసినటువంటి మరి ఈ ఆదరణ కొడుకులో మాకు ఆదరణ వాక్యాలు అందించినటువంటి దైవజనులందరికీ, అలాగే ఈరోజు మరి మాకు ఆదరణ వాక్యాలు అందించినటువంటి మిగిలిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ పఠనం చేసినటువంటి వారికి, ఇంకా ప్రార్థన చేసిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆదరణ కొడుకు అందరూ మరి మమ్మల్ని ఆదరించి మేము ఇచ్చే ఈ యొక్క మరి ఆ విందుని మీరు తీసుకుని సేకరించి అందరూ తృప్తిగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ నా యొక్క ఈ యొక్క మరి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కోరుతూ మరి జీవనంతో మనం తీసుకుంటాం. చివరిగా క్షమించండి పాస్టర్, ఒక 2-3 నిమిషాలు సుందరరాజు గారు ఆయన వచ్చి మాట్లాడవలసిగా కోరుకుంటున్నారు. అన్నాసుగా చెప్పిన ఒక మాట చనిపోయి ఉంది. చిన్న అంటే కష్టకాలంలో మరి మా ఫ్యామిలీ, ఎడిసన్ గారి ఫ్యామిలీకి మెర్సీ పేరు కలిగినటువంటి అమ్మాయి, గొప్ప మనస్సు కలిగిన కోడలు. ఈ దినాల్లో అటువంటి మనుషులు ఎవరు లేరు. చెబుతూ పెర్సీ ఫోన్ చేసినట్టే నాకు టికెట్లు బుక్ చేసింది, అక్కడి నుంచి వస్తుంది, నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తానని చెప్తూ సంతోషంగా ఒక మాట చెప్పింది. మా పాప సాముల్ గారు అమాయకులు, లోకం తెలియదు, దేవుడు నాకు ఈ డబ్బు ఇచ్చినాక వీళ్ళు లోకాన్ని తెలుసుకుంటారని దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు అని చెప్పారు. ఇది అర్థమవుతుందేమో నాకు తెలియదు. మరి ప్రసంగంలో బాబు చెప్పిన మాట మరి
మత్తయి సువార్త 21:31 ఒక వచనం చెప్పాడు. ఇక్కడున్న ఎవరైనా కానీ ఆ స్థితిలోకి వెళ్ళకపోతే మనం ఎంత ధనం కూర్చున్నా మన మరణానికి సిద్ధపడతాం. మరణం అంటే ఈ మరణం కాదు, ఇంకో మరణం ఉంది, దానికి సిద్ధపడుతున్నాం అనే విషయాన్ని గుర్తించుకొని మరి అసలు కుటుంబానికి మరి ఎంత చేసిందో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు చెప్పలేదు వీళ్ళు, సమయం కూడా కాదు కాబట్టి మరి ఈ చివరి 2 మాటలు కాబట్టి ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. సమయమైంది కాబట్టి సుందరరాజు గారు ఓన్లీ 2 minutes నేను నిలబడుతున్నాను. ఈరోజు మా ప్రియతమ దైవజనుల యొక్క కుమార్తె సుగుణ గారి యొక్క జ్ఞాపకార్థ కూటంలో పాల్గొనవలసి వస్తున్నందుకు కొంచెం చింతగా ఉంది. దాసురాలు ప్రభు సన్నిధిలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎడిసన్ అయ్య గారు మా చిన్నతనంలో మేము సండే స్కూల్ స్టూడెంట్స్గా ఉండేటప్పుడు ఆయన లూథర్గిరిలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉంటూ బాధ్యత గల సేవ చేసేవారు. ఆ రోజుల్లో అలాంటి నమ్మకమైన సేవకులు ఎక్కువగా ఉండేవారు. అందులో ఎడిసన్ అయ్య గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మా సెయింట్ పాల్స్ తల్లి సంఘాన్ని ఎక్కువ ప్రేమించేవారు. సంఘంలో ఉన్న సండే స్కూలు అప్పట్లోనే 100 మంది పైనే స్టూడెంట్స్ ఉండి క్లాసులు అన్నీ జరుగుతుంటే ముచ్చటపడేవారు. ఈ కుటుంబం అందరూ కూడా మాతో కలిసి సంతోషించేవారు. జోసెఫ్ ఎడిసన్ మేము బాల్యం మిత్రులు. అప్పటి నుంచి కూడా మరి అక్క సుగుణ అక్క మమ్మల్ని చాలా ప్రేమించేవారు. మా బాల్యంలో నుంచి కూడా వీళ్ళ తమ్ముడు చార్లీ కూడా మంచి చిన్న బిడ్డ, నమ్మకంగా దేవుని పరిచయం చేసిన కుటుంబం వీళ్ళు. నాన్నగారు మరి ఆత్మల భారంతో ఉండేవారు. అందుచేతని ఆయన పరిచర్యకు పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి తీసుకొస్తూ ఉండేవారు. కుటుంబం అందరినీ కూడా పరిచర్యలో ఆయన వాడుకుంటూ ఉండేవారు. వీరి తల్లి గారు కూడా వచ్చేవారు సేవలో. అందరూ కుటుంబ సమేతంగా సేవలో ఆ రోజుల్లో వాడబడేవారు. అంతేకాకుండా జోసెఫ్ ఎడిసన్ నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్లో మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మేము క్లాస్మేట్స్. ఆ తర్వాత మేము కలుసుకొని చాలా సంతోషపడ్డాం. మరి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు అడుగుతుండేవాడు. అలాగే చార్లీ కూడా మా స్టూడెంట్గా సండే స్కూల్కి సెయింట్ పాల్స్కి వచ్చేవాడు. ఇక్కడ దామపేటలో ఉంటూ చక్కని ఇంగ్లీష్ సాంగ్స్ పాడేవాడు. తర్వాత మ్యూజిషియన్ అయిన ఆ మ్యూజిషియన్గా మరి క్యాషియో వాయించేవాడు చర్చిలో. ఈ విధంగా ఈ కుటుంబం మాకు పరిచయం. అందుచేత ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని
కృతజ్ఞత జ్ఞాపకార్థ కోరికలను నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ప్రార్థన సేవ చేస్తాం. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving such a loving child of yours in our families. Thank you for Annasurna's love for you. She obeyed you, Father. She gave a good example of a housewife. She gave a good report as a mother. Above all, she was proud to be your child, your daughter, Father. In a Hindu college, she never hesitated to be Jesus' daughter. That way, she evangelized among the Hindu students. Thank you for Prakash Babu, a very humble fellow, a dear brother to me. And we expected the couple to do many, many more things in the days to come. But your plans was different. You wanted the child, Annasurna, to be with you, Father. We praise you for the longevity you gave her. We thank you for the dear ones who strengthened her in the inner calamity in Hyderabad. Prakash Babu's son and daughter, Annasurna's brother and his wife, how much they loved you and loved Annasurna. Father, that is the spirit we will take it as an example in our lives today. Father, we know your Son and our Lord Jesus Christ may come any moment now. We're in the 7th millennium. 6 millenniums have gone. This is the 7th millennium and we are here. Annasurna's death also reminds us that either our death is very soon or Jesus is coming is very soon. Allow us, Father, enable us to prepare for both. And enable us, Father, whatever little time we have, enable us to spend that time to glorify you and prepare ourselves for the Lord's second coming. Naina, చక్కని పూటను మాకు ఇచ్చారు. ఇక అనేక చేయాలనుకున్నా కానీ పాటలు పాడాలనుకున్నా కానీ పర్లేదు నాయన, మీ సన్నిధి మాకు ఇచ్చారు. మీ దూతగణానికి మేము చూసాము. మా ఆత్మలో సంతోషిస్తున్నాయి ప్రభు. ఆమె మరణంలో బెటర్ ప్లేస్గా అమ్మాయి వెళ్ళిపోయిందని, దేవుడిని వెళ్ళిపోయిందని ఆయన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ లోకంలో సైతాన్ ఇంకా పనిచేస్తున్నాడు. అది తప్పించుకొని వెళ్ళిపోయింది. మేము కూడా వస్తాం తండ్రి, మమ్మల్ని సిద్ధపరచండి. మీకే మహిమ, మీకే స్తోత్రాలు. మా తప్పులు పాపములు మరణించి ప్రభురాత్మను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మరి ఆహారం మాకు దయచేయము, మా ప్రార్థన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, శోధనకు దేకం తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని నిత్య సహవాసం నిరంతరం మనకెల్లరికీ తోడై